This is Ramesh sir Accountancy Classroom. Good morning, students. ఓకే, టుడే న్యూ టాపిక్ అంటే మనకి థర్డ్ యూనిట్కి వెళ్ళడం జరుగుతుంది. మన సబ్జెక్ట్ ఏఎస్ఓ తెలుసు కదా. థర్డ్ యూనిట్ ఏంటంటే బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ కొత్తగా ఏమీ లేదండి, ఇది ఆల్రెడీ నేర్చుకున్న పార్టే. సేమ్ బ్యాంక్ ఖాతాలు, ఫైనల్ అకౌంట్స్ అంటాం కదా, అలాంటివే. అయితే ఇక్కడ పెట్టడం జరిగింది యూనిట్ 3 మాట మనకి. అయితే ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ క్లాస్ ఏంటంటే మనకి విత్ షెడ్యూల్స్ మాట, విత్ షెడ్యూల్స్తో మనకు ఉంటుంది. ఓకే, ఇది జనరల్గా వినండి, థియరీ నోట్స్ రాసుకోండి, జనరల్గా వినండి. చూడండి, ఇది ఫినాన్షియల్ సెక్టర్ అనే దాంట్లో మనకి బ్యాంక్ అనేది ప్రైమరీ ఆస్పెక్ట్ మాట. బ్యాంక్ ఖాతాలు ఒక ఆర్థిక రంగంలో మనం చూస్తున్నట్లయితే వ్యాపార సంస్థలు వివిధ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగిద్ది. వ్యాపారాలు ఎప్పుడు జరుగుతుంటే వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా బ్యాంకుతోనే లింక్ అయి ఉంటాయి, అది మర్చిపోద్దు. బ్యాంకులను కూడా ఒక వ్యాపార సంస్థగా చెప్పొచ్చు. ఇప్పుడు బ్యాంకు ఏదైతే ఇక్కడ ఆర్థిక రంగంలో వివిధ వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న రకాల వ్యాపారాలను నిత్యం చేస్తుంటాయి, ఇదో కాన్సెప్ట్. అదేవిధంగా బ్యాంకులను కూడా ఒక వ్యాపార సంస్థ అంటాం, అంటే బ్యాంక్ కూడా ఒక వన్ ఆఫ్ ది బిజినెస్ ఆస్పెక్ట్ మాట ఇక్కడ. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యాపారం చేసే వ్యాపార సంస్థలను ఇతరత్ర వ్యాపారం చేసే వ్యాపార సంస్థలతో పోలిస్తే బ్యాంకింగ్లో వ్యాపారంలో 2 విశిష్ట లక్షణాలు ఉంటాయన్నమాట. ఏంటవి? బ్యాంకులో నగదుతో మాత్రమే వ్యవహరించగా వ్యాపార సంస్థలు 5 రకాలైన సరుకులతో వ్యవహరిస్తాయి. అది వన్ ఆఫ్ ది పాయింట్. ఓకే, బ్యాంక్ మెయిన్లీ డూయింగ్ ద బిజినెస్ విత్ క్యాష్. ఓకే, అదర్ బిజినెసెస్ ఆర్ గోయింగ్ టు విత్ ప్రొడక్ట్స్. ఓకే, అది పక్కన పెట్టుకుంటే రెండో పాయింట్, బ్యాంకులు వ్యవహరించిన నగదు ఎక్కువ శాతం ఇతరులకు చెందినదే, అంతే కదా. బ్యాంక్ అనేది ఓన్గా క్యాష్ ఎక్కడ పెట్టదండి. ఎవరైతే ఇక్కడ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు డిపాజిట్ విత్డ్రా చేస్తూ ఉంటే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అంటే దట్ ఈస్ ద రొటేటింగ్ పాయింట్. ఓకే, మనకి బ్యాంకులో అనేవి సొంత నగదు అనేది ఏమి ఉండదు. ఎవరైతే కస్టమర్స్ డిపాజిట్ చేస్తారో ఇంకొకరు వచ్చి లోన్ అడుగుతారో వాళ్ళకి డాక్యుమెంట్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఏంటంటే డిపాజిట్ వస్తూ ఉంటే అవి లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. విత్డ్రాస్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే లోన్స్ మీద అది పే చేయడం జరుగుతుంది. అంటే రొటేటింగ్ మాట ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. బ్యాంకులు తాముగా పెట్టుబడి పెట్టిన మొత్తం ఇతరుల నుంచి స్వీకరించిన నగదు కంటే సాధారణంగా తక్కువగా ఉంటుంది. అంటే చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ అనేవి తక్కువగానే ఉంటాయి. బయట 2 రూపీస్ 3 రూపీస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, అంటే బార్ వడ్డీ చక్రవడ్డీ అంటారు కదా, అలా ఆ టైప్లో. అయితే మనకి బ్యాంక్ అనేది మనకి సహజంగానే అందరికీ అందుబాటులో ఉండే రేట్ ప్రకారం ఉంటుంది. అయితే ఈ బ్యాంకులో మనకంటూ ఒక రెగ్యులేషన్ యాక్ట్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఉంది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. అయితే బ్యాంక్ చేసే ఆస్పెక్ట్స్ ఆల్రెడీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. డిపాజిట్లు స్వీకరించడం, అప్పులు ఇవ్వడం, ఖాతాదారుల సౌకర్యాల చెక్కులు, డ్రాఫ్ట్లు, చెల్లింపు జరపడం, నగదు వసూలు చేయడం మొదలైన కార్యక్రమాలు బ్యాంకు ఏవైతే మీరు ప్రాక్టికల్గా బయట చూస్తారు కాబట్టి మీకు తెలుసు, అవే కార్యక్రమాలు చేస్తాయి. అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేటర్ చట్టం 1949 భారతదేశంలోని బ్యాంకులను అదుపు ఆజ్ఞలో ఉంచుతుంది. రెగ్యులేషన్ యాక్ట్ మాట. సాధారణంగా బ్యాంకులు తమ వ్యవహారాలను జంట పొందు విధానంలో నమోదు చేస్తాయి. జంట పొందు విధానం అంటే మీకు తెలుసు కదా, బ్యాంకింగ్ వ్యవహారంలో మళ్ళీ జంట పొందు విధానం అంటే డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. సింపుల్గా చెప్పాలంటే సంస్థకు మనకి ప్రయోజనం రావడము, సంస్థ నుంచి ప్రయోజనం వెళ్ళడం. సింపుల్గా డెబిట్ మీన్స్ రిసీవింగ్ ఆస్పెక్ట్, క్రెడిట్ మీన్స్ గివింగ్ ఆస్పెక్ట్. ఇట్స్ కాల్డ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవహారంలో మనం 2 విశిష్ట లక్షణాలు గోచరిస్తాయి. బ్యాంకులో జరిగిన వ్యవహారాలను తక్షణం ఖాతాలో నమోదు చేయవలసిన ఆవశ్యకత, ఇది మీకు తెలుసు. బ్యాంక్ ఏవైతే ఏ ట్రాన్సాక్షన్ చేసినా డెఫినెట్గా అది మనకి డాక్యుమెంట్ వేలోనే జరుగుతుంది అన్నమాట. ఎటువంటి వర్డ్స్ రూపంలో, మాటల రూపంలో ఉండవు. అదొకటి. బ్యాంకు ఖాతాల మీద అంతర్గత తనిఖీ వీలు కలుగు చేయడం, అంటే ఇంటర్నల్ చెక్కింగ్. ఏదైతే ఖాతాలు రైటా రాంగా ఎటువంటి తప్పులు లేవు అని క్లారిటీగా మనం తెలుసుకోవడం అనేది ఇంటర్నల్ చెక్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇది మన ఇంట్రడక్షన్ థియరీ మాట. ఇంకా ఇదంతా మీరు చదివితే మీకు క్లారిటీ వస్తుందండి. సింపుల్ లైన్స్ అన్నీ.
హ్మ్. ఇక్కడ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏం చెప్తుందంటే మనకు వివరణ లేదా మీరు సింపుల్‌గా అర్థం అని పెట్టుకున్న బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిర్వచనం అని పెట్టుకున్న పెట్టుబడికి గానీ లేదా అప్పు ఇవ్వడానికి గానీ ప్రజానీకం నుంచి ద్రవ్యాన్ని డిపాజిట్‌గా అంగీకరించడం, ఆ డిపాజిట్ మొత్తాన్ని అడిగిన వెంటనే లేదా వేరే విధంగా తిరిగి చెల్లించవలసి ఉండటం, ఈ ద్రవ్యాన్ని చెక్కు ద్వారా, డ్రాఫ్ట్ ద్వారా, ఉత్తర్వులు లేదా వేరు వేరు విధంగా తిరిగి తీసుకోవడం అవకాశం ఉండటం. నేను చెప్పిందే. అంటే క్యాష్ అనేది బ్యాంకు డిపాజిట్ రూపంలో తీసుకుంటుంది. ఇతరితర ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది పీపుల్‌కి, అదే కస్టమర్స్‌కి ఇంకా. ఇది మనకు సంబంధించిన బ్యాంకింగ్ ఖాతాల యొక్క ఇంట్రొడక్షను. అలాగే నిర్వహణ. నిర్వహణ అంటే మేనేజ్మెంట్. బ్యాంకులు ఏ విధంగా దేని ప్రకారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 10(b) ప్రకారం బ్యాంక్ కంపెనీకి ఒకేసారి 5 సంవత్సరాల కాలం నియమించిన అధ్యక్షుడు ఉండవలెను. బ్యాంకింగ్ కంపెనీ డైరెక్టర్ బోర్డు అధ్యక్షుడు నియమించుతుంది. ఎవరైతే బ్యాంకింగ్ సంబంధించిన మెయిన్ అథారిటీ ఆఫ్ పీపుల్ పర్సన్ అనమాట. డైరెక్టర్ బోర్డు పర్యవేక్షణ, నియంత్రణ, నిర్దేశానికి లోబడి చైర్మన్ ఉంటారన్నమాట. బ్యాంకింగ్ చైర్మన్ అన్నమాట. అలా మనకి ఇప్పుడు ఎలా అయితే బ్యాంకింగ్‌కి చైర్మన్ శక్తికాంత్ దాస్ ఎలా అయితే ఉన్నారో, ఇలా అదే పెద్ద హెడ్ మాట శక్తికాంత్ దాస్. ఇప్పుడు ఫైనాన్షియల్ హెడ్ ఎలా అయితే ఉన్నారో ఎస్‌బీఐకి మనకి, అలానే వీళ్ళు కూడా ఉంటారన్నమాట. అలా ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ చైర్మన్స్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 10(a) ప్రకారం బ్యాంకింగ్ కంపెనీ డైరెక్టర్లు కనీసం 51% గణక శాస్త్రము, బ్యాంకింగు, వ్యవసాయం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సహకారం, ఆర్థిక శాస్త్రం, పెట్టుబడి, న్యాయస్థానం, చిన్న తరహా పరిశ్రమకు సంబంధించి లేదా బ్యాంకింగ్ కంపెనీలకు ఉపకారి అని రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన ఏ ఇతర విషయాలకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవజ్ఞ వ్యక్తులే ఉండాలి. అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్స్‌లోనే ఆయనకి పూర్తి నాలెడ్జ్ ఉండనమాట. డైరెక్ట్ వర్తక, వాణిజ్య, పారిశ్రామిక, చిన్న పారిశ్రామిక సంస్థలు యజమానులే ఉండరాదు. ఇక్కడ వీళ్ళెవరో ఉండకూడదండి. ఇక్కడ సంబంధించిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళు అర్హులుగా మనకి గుర్తించడం జరుగుతుంది. ఇది ఇంట్రడక్షన్ అంటే. ఇక్కడ మనకు వచ్చేసరికి ముఖ్యమైన పుస్తకాలు. బ్యాంక్ అంటే ఇంపార్టెంట్ బుక్స్ మెయింటైన్ ఇన్ ద బ్యాంక్స్ మాట. ఎటువంటి బుక్స్ మనకి అవి బ్యాంక్స్ తయారు చేస్తాయంటే నగదు తీసుకునే షరాబు, కౌంటర్ నగదు పుస్తకం. అక్కడ నగదు తీసుకున్న షరాబు తీసుకున్న నగదుకు సంబంధించిన వివరాలని పుస్తకంలో. ఎవరైతే కౌంటర్స్ రిసిప్ట్స్ బుక్ అంటాం దాన్ని. ఎవరైతే క్యాష్ తీసుకుంటారో అక్కడ ఉన్న షరాబు అంటే అక్కడ ఉన్న అకౌంటెంట్ అని అర్థం. వాళ్ళు ఆ పుస్తకంలో నమోదు చేస్తారన్నమాట. నగదు చెల్లించే షరాబు కౌంటర్ నగదు పుస్తకం అంటే కౌంటర్ రిసిప్ట్స్ బుక్, కౌంటర్ పేమెంట్స్ బుక్. నగదు చెల్లించే షరాబు తన చెల్లింపుకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకం నమోదు చేస్తారు. జనరల్ క్యాష్ బుక్, ఈ పుస్తకంలో రోజు పుస్తకం, డే బుక్ అంటమాట. ఒక రోజులో బ్యాంకులో జరిగిన అన్ని వ్యాపారాలను ఈ పుస్తకంలో రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఏం లేదండి, ఇక్కడ బ్యాంక్ అనేది ఈ బుక్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనం డిపాజిట్ చేసాం, డిపాజిట్ కౌంటర్ ఒక దగ్గర ఉంటుంది, విత్డ్రా కౌంటర్ ఒక దగ్గర ఉంటుంది, చెక్స్ కౌంటర్ ఒక దగ్గర ఉంటుంది. ఏదైనా బ్యాంక్ వెళ్తే ఈ బుక్స్ అన్నీ అక్కడ మెయింటైన్ చేస్తారన్నమాట. అది మర్చిపోకూడదు. లోన్స్ బుక్ సపరేట్గా ఉంటుంది. అలానే ఇక్కడ ఉన్న మనకి చాలా బుక్స్ ఉన్నాయి. 20 ఎన్నో ఇచ్చాడు. ఇది జస్ట్ అండర్స్టాండ్ సింపుల్గా అర్థమవుతాయి. ఇన్వెస్ట్మెంట్ లెడ్జర్ అని, బిల్స్ జర్నల్ అని, డిపాజిట్ అకౌంట్స్ లెడ్జర్ అని, ఇవన్నీ కూడా మనకి 5 మార్క్స్కి ఒక 5, 6 రాయమని అడుగుతాడు. మీరు రాస్తే సరిపోతుందన్నమాట. మీకు చాలా హుండీలు చిట్టాని బిల్స్, ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి చెక్స్ వస్తుంటాయి. దానికి మళ్ళీ చెక్స్ కౌంటర్ సపరేట్గా అలా అన్నమాట. సెక్యూరిటీస్ రిజిస్టర్ ప్రతిదీ అలా మనకి డీటెయిల్గా ఇక్కడ ఒక్క లైన్లో చెప్పడం జరిగింది. మీకు అర్థమైపోతుంది ఈజీగా మీరు చదివితే. అదేవిధంగా నోట్స్లో కూడా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ 10 పాయింట్స్ రాసుకోండి, సరిపోతుంది. అలా విధంగా షార్ట్ టర్మ్ లోన్స్ అని, లాంగ్ టర్మ్ లోన్స్ అని ఉంటాయి ఇండస్ట్రీస్కి. అలానే గవర్నమెంట్కి బ్యాంక్స్ ఎక్కువగా లోన్స్ ఇస్తుంటాయి, గవర్నమెంట్కి కూడా. ఇక వాటితో పాటు ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తాయి, పిఎల్ అకౌంట్, ఇవన్నీ మొత్తం ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా, స్టెప్పులు పట్టి, లెడ్జర్, జర్నల్, ఏవైతే ఉన్నాయో సబ్సిడరీ బుక్స్ అన్నీ తయారు చేస్తాయండి బ్యాంక్స్. అంటే ఇవన్నీ కూడా బ్యాంక్ నిర్వహించే ముఖ్యమైన పుస్తకాలు. ఇంపార్టెంట్ బుక్స్ మెయింటైన్ బై ఇన్ బ్యాంక్స్ మాట. నెక్స్ట్ వచ్చేసరికి పోస్టింగ్ ఎలా నమోదు చేస్తాము, ఎలా అయితే నమోదు చేయాలో మీకు తెలుసు. ఏంటంటే ఖాతాదారులు తమ ఖాతాలో సొమ్ము జమ చేయడం, వినియోగించే చీటీని పే ఇన్ స్లిప్స్ అంటమాట. అదే డిపాజిట్ ఓచర్స్ అని, విత్డ్రా ఓచర్స్ అని 2 రకాలు ఉంటాయి. ఆ 2 పట్టుకుని అయితే డిపాజిట్ ఓచర్ రాస్తే అమౌంట్ డిపాజిట్, విత్డ్రా ఓచర్ వస్తే మనకి అమౌంట్ రిసీవింగ్. ఇలా ఉంటుందన్నమాట. అకౌంట్స్ అనేవి మనం మెయింటెనెన్స్ చేయం ఫస్ట్, అది కస్టమర్ కాదు.
బ్యాంక్స్‌లోనే అకౌంట్స్ రాయడం జరిగిద్ది. ఓకేనా? అది మెయిన్ పాయింట్. అందుకే బ్యాంక్ సైడే ఆలోచించాలి. బ్యాంక్‌కి డెబిటా? బ్యాంక్ నుంచి క్రెడిటా? ఈ 2 పాయింట్ల మీదే ఇది రన్ అవుతుంది. మనం కాదు అకౌంట్స్ రాసేది, బ్యాంక్స్. బ్యాంక్‌కి మీరు అమౌంట్ డిపాజిట్ చేస్తే డెబిట్‌లో ఏస్తుంది, విత్‌డ్రా చేస్తే క్రెడిట్‌లో ఏస్తుంది, మర్చిపోద్దు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఖాతా సంవత్సరము, ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరము, ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఫైనల్ అకౌంట్స్ చేయాలిగా చెప్పాను ఇప్పుడే. లాభ నష్టాల ఖాతాను, ఆస్తి అప్పుల పట్టీని చేయవలసి ఉంటుంది. ఇదే విధంగా మనకి ముగింపు ఖాతాలు అంటే మీకు తెలుసు. మనకి ముగింపు ఖాతాలు అనేటప్పటికి మొత్తం ఖాతా, లాభ నష్టాల ఖాతా, అదేవిధంగా ఆస్తి అప్పులు బట్టి ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసరికి ముగింపు ఖాతాలో వచ్చేసరికి బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 మూడవ షెడ్యూల్లో చూపిన బ్యాంకులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఎక్కడ 1949లో మూడవ షెడ్యూల్లో చూపిన ఎందుకంటే ఇక్కడ ఉంది చూపిన నమోదు బ్యాంకు ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముగింపు లెక్కలను తయారు చేయాలి. ఏంటంటే లాభ నష్టాల ఖాతా ఒకటి, ఆస్తి అప్పుల పట్టిన ఒకటి తయారు చేయాలన్నమాట. ముగింపు ఖాతాలు ఇక్కడ అంటే బ్యాంకుల జాతీకరణ అయిన తర్వాత ఇవన్నీ వచ్చాయని మార్పులు అవన్నీ క్లియర్గా చెప్తాను. అంటే ఇవన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ థియరిటికల్గా అడగడు, కానీ మీరు తెలుసుకోవడానికి అంటే 1991లో అకౌంటింగ్ సంవత్సరము బ్యాంకుల ఆర్థిక విధానంలో బ్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ 1991 ఇయర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే అక్కడ పివి నరసింహారావు అనే మెయిన్ మనకి ప్రధానమంత్రి గారు ఉండేవారు. ఆయన హయాంలోనే బ్యాంకులో విపరీతమైన డెవలపింగ్ అయిందన్నమాట. అదేవిధంగా బ్యాంకులో కంప్యూటరైజేషన్ డెవలపింగ్ అవ్వడం. అప్పటి వరకు బుక్స్ మాన్యువల్గానే రాసుకునేవారు. బుక్స్ అనేవి మాన్యువల్గానే నోట్ చేసేవారు, పెద్ద ఫైల్స్ అవి ఇవి. బట్ కంప్యూటరైజేషన్ అయిన తర్వాత పూర్తిగా కంప్లీట్గా ఇక్కడ మనకి షెడ్యూల్స్ మారి అదేవిధంగా మనకి ఖాతాలను కంప్యూటరైజేషన్ చేయడం, పని అనేది ఈజీగా చేయడం మొదలైందన్నమాట. ఇక్కడ ఫామ్ బిలో మనకి బ్యాంక్ లిమిటెడ్ డాష్ తేదీతో అంతమయ్యే సంవత్సరానికి లాభ నష్టాల ఖాతా ఉంది. అంకెలు వాల్యూలో ఇక్కడ మీరు ఇది ఏంటంటే ఫార్మేట్, లాభ నష్టాల ఖాతా ఫార్మేట్, బ్యాంక్ ఖాతా ఫార్మేట్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్స్ షెడ్యూల్ నెంబర్ మార్చి 31తో అంతమయ్యే ప్రస్తుత సంవత్సరం, మార్చి 31తో అంతమయ్యే గత సంవత్సరం, ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం సింపుల్గా. ఇది రామ్ నెంబర్ 1 ఆదాయం అనుకోండి. ఇక్కడ అందులో ఫస్ట్ పాయింట్ ఏం నోట్ చేయాలి, ఇక్కడ ఫార్మేట్ ఏదైతే ఉందో అవే ఫాలో అవ్వాలి. ఆర్జించిన వడ్డీ, షెడ్యూల్ నెంబర్ ఈ అవసరం లేదండి, షెడ్యూల్ నెంబర్ చేయకపోవచ్చు, ఏం అవసరం మీకు. ఆర్జించిన వడ్డీ అనేసరికి మీకు అక్కడ ఏంటంటే బిల్స్పై వడ్డీ కావచ్చు, డిస్కౌంట్స్ కావచ్చు, అడ్వాన్సెస్ కావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లేదా పెట్టుబడులపై ఆదాయం రావచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకుల వద్ద నిల్వలపై వడ్డీ రావచ్చు. ఇప్పుడు చిన్న చిన్న బ్యాంకులన్నీ కలిపి మనీని తీసుకెళ్ళి మనకి ఎక్కడ పెడతాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాస్తాయి, దాని మీద వచ్చే వడ్డీ అనమాట. ఇది ఈ దాంట్లోకి వెళ్తుంది. అంటే ఆర్జించిన వడ్డీ అంటే పెట్టుబడులపై ఏదైనా వడ్డీ మనకి వస్తూ ఉంటుంది, డిస్కౌంట్స్ రూపంలో కానీ బిల్లులపై వడ్డీ కానీ, ఇవన్నీ ఇందులో చూపించడం జరిగింది. అది షెడ్యూల్ 13, 14. ఓకే, తర్వాత వ్యయాలు ఏదైతే ఉన్నాయో మనకి ఇతర ఆదాయాలు అనేసరికి కమిషన్, ఇది గుర్తుపెట్టుకుని ఇంకా పాయింట్లు, కమిషన్, ఎక్స్చేంజ్ మరియు బ్రోకరేజ్, పెట్టుబడులపై అమ్మకంపై లాభం, పెట్టుబడుల పునర్మూల్యాంకనపై లాభం, ఇవన్నీ వస్తాయన్నమాట. భూమి, భవనాలు, ఇతర ఆస్తుల అమ్మకంపై లాభం, ఇవన్నీ అంటే ఈ పాయింట్ ఒకటి మనకి చెప్పడానికి చాలా షెడ్యూల్స్ ఉంటాయంటే నేను షార్ట్ చేశాను. ఆ పాయింట్ ఆ సమయం వచ్చినప్పుడు అది ఇతర ఆదాయమా కాదనేది నేను చెప్తాను, ఆర్జించిన వడ్డీ కాదని నేను చెప్తాను. అంటే మీరు ఫార్మేట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వ్యయాలు ఉన్నాయి. వ్యయాలంటే ఏంటి, కాస్ట్ అంటే ఎక్స్పెన్సెస్, చెల్లించిన వడ్డీ అంటాడు. అది ఎక్స్పెన్సెస్ కదా, డిపాజిట్లపై వడ్డీ చెల్లించాలా లేదా, అది నిర్వహణ ఖర్చులు అనేసరికి మనకి సింపుల్గా సిబ్బందికి చెల్లింపులు మరియు ఏర్పాట్లు, అద్దెలు, పన్నులు, లైటింగు, ఇది ఇక్కడ నిర్వహణ ఖర్చులు అనేసరికి ప్రకటన మరియు ప్రచురణలు, ముద్రణ, స్టేషనరీ, బ్యాంక్ ఆస్తులపై తరుగుదల, డైరెక్టర్స్ ఫీజు, అలవెన్సెస్, ఆడిటర్ల ఫీజు మరియు ఖర్చులు, ఇవన్నీ వస్తాయి. ఇంకా చాలా ఉంటాయండి. బీమా, రిపేర్స్, నిర్వహణ, పోస్టేజ్, టెలిగ్రామ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ నిర్వహణ ఖర్చులోకి వస్తాయి. తర్వాత అదేవిధంగా ఏర్పాట్లు మరియు ఆగంతకాలు, అది ఏదైతే మనకి ఏదైతే ఏర్పాట్లు మరియు ఆగంతకాలు అంటే ప్రొవిజన్స్ ఉంటాయి కదా మనకి, ప్రొవిజన్స్ అన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. ప్రొవిజన్ ఫర్ కంటింజెన్సీ అంటే రాని బాకీల, సంశయాత్మక ఏర్పాట్లు,
పన్నులకి ఏర్పాట్లు, పెట్టుబడులపై హెచ్చుతగ్గులకి ఏర్పాట్లు ఇవన్నీ వస్తాయి. ఒకటి 1 మైనస్ రోమన్ నంబర్ 1 మైనస్ 2 అంటే మనకు మొత్తం లాభమా, నష్టమా తెలుస్తుందన్నమాట. ఆదాయంలోంచి వ్యయాలు తీసేస్తే, ఇన్కమ్ నుంచి కాస్ట్ తీసేస్తే మనకి తెలుస్తుంది. ప్రస్తుత సంవత్సరం లాభం అంటాము, గత సంవత్సరం లాభం ఇస్తాడు. అది చూపించడం జరిగింది అకార్డింగ్ టు ఫార్మేట్ మాట. అదేవిధంగా వినియోగాలు లాస్ట్ కాలం. వినియోగాలు అనేసరికి శాసనాత్మక రిజర్వ్ నిధికి మళ్లింపు, ఇతర రిజర్వులకు మళ్లింపు, ప్రభుత్వానికి ప్రతిపాదన డివిడెండ్కి మళ్లింపు, ఆస్తుల పట్టికి మళ్లింపు ఇలా ఉంటాయి నిల్వలు. టోటల్ మనకు మొత్తం లాభ నష్టాల ఖాతా అనేది వేస్తే మనకి మొత్తం ఏంటి అది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా మనకు తెలుస్తుంది. అదేవిధంగా షెడ్యూల్ మూడవ షెడ్యూల్ సెక్షన్ 29 ఫామ్ ఏ ఆస్తప్పులు బట్టి. ఆస్తప్పులు బట్టి అనేసరికి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదండి, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఏ ఏ పాయింట్లు వస్తాయి, ఏ ఏ పాయింట్లు రావని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. పర్టికులర్స్ షెడ్యూల్స్ వేయొచ్చు, ఆప్షనల్ మాత్రమే అండి, వేయొచ్చు ఎక్కువచ్చు. మార్చి 31, మార్చి 31 ప్రస్తుత సంవత్సరం, అంతమయ్యే సంవత్సరం. మూలధనం మరియు అప్పులు. మూలధనం అనేసరికి మీకు తెలుసు కదా, మనం బయట నుంచి తెచ్చి ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అది లైబిలిటీ, అది ఎప్పటికైనా మనం పే చేయాలన్నమాట. ఓకే, అదేవిధంగా రిజర్వులు మరియు మిగులు సేమ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. తర్వాత డిపాజిట్స్, బారోయింగ్స్ అప్పులు, కరెంట్ లైబిలిటీస్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అవ్వచ్చు, ఇతర అప్పులు మరియు ప్రొవిజన్స్. ఆ పాయింట్లన్నీ మీకు తెలిసినవే. ఆస్తులు వచ్చేసరికి మీకు కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, అడ్వాన్స్లు, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ అసెట్స్ ఇవన్నీ తెలిసినవే. ఇది ఆగాంతిక రుణ బాధ్యత ఏదైతే ఉందో అది మనకి చూపించారు. వసూలు కోసం వచ్చిన ఉండీలు ఇలాంటివి కొన్ని పాయింట్లు ఆ టైం వచ్చినప్పుడు నేను ఫార్మేట్ మీకు చెప్పడం జరిగిందండి. ఫార్మేట్ నోట్ చేసుకోండి. ఈ రోజు క్లాస్లోనే లెక్క చెప్పేటప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇవి తెలుసు కదా, అప్పులు ఆస్తులు తెలిస్తే చాలు. ఓకే, తర్వాత ఫార్మేట్ ఇలానే వేయండి. లేదు సార్ నేను పాత విధానం వెళ్తానంటే అలా కూడా వేసుకోవచ్చు, అది తప్పేం కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ ఇంగ్లీష్ మీడియానికి నోట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు జాగ్రత్తగా పాయింట్ వైజ్ నోట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు మీకు తెలుగులో చెప్పింది ఇంగ్లీష్లో మీకు అర్థమవుతుంది. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఒకవేళ అర్థం కాకపోతే నేను మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. నోట్స్ రాసుకుంటే అర్థమవుతుందండి, అర్థం అవ్వకపోవడం ఏమి ఉండదు. సింపుల్ లాంగ్వేజ్ టెర్మినాలజీ ఉంది, మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఫార్మేట్స్ వైజ్ కానీ, పాయింట్స్ వైజ్ కానీ, ఫంక్షన్స్ కానీ, బ్యాంకు, కంపెనీ, సెక్షన్ 5C కానీ, 5B కానీ ఇలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు మొత్తం రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం అయితే టోటల్ రాసుకోండి, ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని. 5 మార్క్స్కి అడగొచ్చు. రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 ప్రకారం బ్యాంకు ఎటువంటి బుక్స్ని మెయింటైన్ చేస్తుందని, ఫంక్షన్స్ అని అవన్నీ అడగొచ్చు 5 మార్క్స్కి. 5 మార్క్సే మనకి ఇంపార్టెంట్ అండి, లెక్క కూడా ఇంపార్టెంటే. 5 మార్క్స్ షూరిటీగా కొన్ని పాయింట్లు ఉంటాయి, అవి మీరు ఫాలో అవుతే సరిపోద్ది. మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్. మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనకి ఏంటి, డిపాజిట్స్కి స్లిప్ సిస్టమ్ ఎలా ఉంటుంది, విత్డ్రా ఫార్మ్స్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ బుక్స్ ఏం మెయింటైన్ చేస్తాయి, ఇందాకే చెప్పిన బుక్స్ కౌంటర్ రిసిప్ట్స్ బుక్ అని, కౌంటర్ పేమెంట్స్ బుక్ అని ఇలా 23 బుక్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి ఒక్కొక్కటని. ఇంకా మొత్తం మీకు తెలిసినవి ఇవన్నీ, ఈ జర్నల్ అని, లెడ్జర్ అని, సబ్సిడరీ బుక్స్ అని ఇవన్నీ. ఇది వచ్చేసరికి లీగల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రిస్క్రైబ్డ్ ఫామ్, ద ఇంపార్టెంట్ ఫైనల్ అకౌంట్స్ బ్యాంకింగ్ కంపెనీ. ఇవి అక్కడ మెయింటైన్ చేసే బుక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి సంబంధించిన ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ ఉండాలన్నమాట మనకి. అదేవిధంగా ఇందులోని మనకి 11 పాయింట్స్ ఎన్నో ఇవ్వడం జరిగిందండి మన బుక్లోని. మీరు 8 పాయింట్స్ రాసుకుంటే అంటే 10 రాసుకోండి మీ ఇష్టం. ఇక్కడ 8 పాయింట్స్ రాసుకోండి. ఇవన్నీ ఇంతకుముందు సెమిస్టర్లో నేర్చుకున్న ప్రతి పాయింట్సే, కంపెనీ అకౌంట్స్లో నేర్చుకున్న పాయింట్స్ ఇవన్నీ. కానీ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్గా మారింది. చిన్న అక్కడక్కడ పాయింట్లు మారితే మన ఫంక్షన్స్ మారు, క్యారెక్టరిస్టిక్స్ మారు, అవే ఉంటాయండి మీరు జాగ్రత్తగా చూస్తే. నెక్స్ట్ ఫార్మేట్స్ ఎలాగో మీకు తెలుసు కదా, ఫైనల్ అకౌంట్స్ని అడ్డుకు పెట్టుకుని నీట్గా ఫార్మేట్స్ మటుకు చాలా జాగ్రత్తగా రాసుకోండి. తెలుగులో చెప్పిందే ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంగ్లీష్లో రెగ్యులేషన్ యాక్ట్ 9 పిఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఫామ్ బి ప్రకారం అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. స్కెడ్యూల్స్ అవసరం లేదండి, మీరు మామూలుగా నోట్ చేసుకోండి, ఎగ్జామ్లు ఇవేమీ అడగడం, బట్ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మేట్ ఇన్కమ్, ఎక్స్పెండిచరు, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ వస్తుంది. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసేస్తే నెట్ ప్రాఫిట్ లాస్ ఆఫ్ ది ఇయర్ వస్తుంది. తర్వాత అదేవిధంగా అప్రోప్రియేషన్స్, ఇక్కడ రిజర్వ్స్ తగ్గించడం జరిగింది.
ఓకే. మీరు ఫార్మాట్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని నీట్‌గా నోట్ చేసుకుంటే మీకు అవగాహన ఏర్పడిద్ది. అదేవిధంగా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అయితే కంప్లీట్‌గా ఇంక చాలా ఈజీ అండి. ఇక్కడ చూస్తే పర్టిక్యులర్స్ ఇలా కూడా వేసుకోవచ్చు. మీరు ఆ ఫార్మాట్ మన పాత ఫార్మాట్ ఉంటది కదా! లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ అలా కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా ఫార్మ్ ఏలో చెప్తుంది థర్డ్ షెడ్యూల్‌లోని. ఇది మన బ్యాలెన్స్ షీట్ మాట. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పడం జరిగింది. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా నోట్స్ రాసేసుకోండి. ఇక మనకి రేపటి నుంచి ప్రాబ్లమేటిక్ పార్ట్‌కి వెళ్ళిపోవచ్చు. ఓకే. ప్రతిదీ షెడ్యూల్ క్లియర్‌గా ఉందండి. మీరు చదివేటప్పుడు కూడా ఈజీగా అర్థమవుతాయి. ఈ పాయింట్స్ ఆల్రెడీ మీరు అంతకుముందు చదివేశారు. ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన క్లాసెస్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా రాసుకుంటారు కదా! ఓకే. అదేవిధంగా ఇప్పుడు మనకిక్కడ నోట్స్ ప్రతి పాయింట్ చెప్పడం జరిగింది. అన్నీ నోట్ చేసుకోండి. ఓకే. మన క్లాసెస్ మీ స్టూడెంట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.